విశాఖపట్నంలో ఒక హోటల్‌కెళ్ళాము. ఎళ్తే ఇంత పెద్ద చేపలుంటాయి, ఇలా ఇంట్లో పెంచుకోవచ్చు అన్న విషయాన్ని అక్కడే జూశాను. ఆ ట్యాంక్‌లో 1000 లీటర్సు వాటర్ పడతదట. అంత పెద్ద ట్యాంక్ అది. చాలా పెద్ద చేపలున్నాయి. ఇదేదో సముద్రంలో ఉండే చేపలను తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారన్నట్టుగా ఉంది. ఆక్సిజన్ అది మామూలుగా మనం పెట్టుకున్న దీనిలా ఉంది కానీ సిలిండర్ పెట్టారు. ఆక్సిజన్ సిలిండర్ పెద్ద సిలిండర్ పెట్టారక్కడ. ఒక సైడ్‌ని. అంత పెద్ద చేపలు పెంచడం అనేది నేనైతే ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైమ్ చూశాను. హోటల్‌లో చూశాను. హోటల్ పేరు చెప్తే మళ్ళీ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చినట్టు ఉంటదని చెప్పట్లేదు గానీ, అక్కడ భోంచేసాము. మెడికవర్ పక్కనే ఉంటది ఈ హోటలు. చాలా ఆశ్చర్యం వేసింది. మొత్తం హోటలంతా చేపలే. కొన్ని దగ్గర మనుషులున్నారని వీడియో తీయలేదు. తర్వాత గ్రౌండులో మాత్రం చేపలెక్కువున్నాయి. గ్రౌండ్‌లో కూడా అంటే కిందన కూడా చిన్న చెరువులా తవ్వి ఇక్కడ ఎదురు బొంగులవి ఏసి చిన్న డెకరేట్ చేసి కిందనన్నీ చేపలు. అంటే రోజూ ఈ చిన్న చిన్న చెత్త పడడం వల్ల క్లియర్‌గా లేదు గానీ, లేకపోతే ఇక్కడ అన్నీ వైట్ చేపలేశారు. దాని పక్కనే మళ్ళీ రెడ్ కలరు పి అంటే కాషాయ రంగులో ఉన్న ఫిష్ అంతా ఉందనమాట. చాలా బాగుంది. చేపలు ఇన్ని చేపలతో హోటల్ మెయింటైన్ చేయడం అన్నటువంటిది నేను ఫస్ట్ చూసిన హోటల్స్. చాలా చూశాను గానీ, చాలా అంటే పెద్ద పెద్ద సిటీస్‌లో చూశాను గానీ, ఇంత ఫిష్‌తో మీద ఇంట్రెస్ట్ ఉన్నది చాలా బాగుంది. నాకు నచ్చింది. అలాగే మనం కూర్చున్న పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇటుపక్క అయితే వాటర్ పడుతుంది, ఫ్లో అవుతుంది. కానీ అటుపక్క జనాలు కూర్చున్నారు. మీరు చూడండి అవన్నీ ఫిష్‌లే. ఈ కోసం నా కోసం వరకు కిటికీల్లాగా ఉంటాయి. అవన్నీ ఫిష్షే. పెద్ద పెద్ద ఫిష్‌లు కొన్ని, చిన్న ఫిష్ కొన్ని ఉన్నాయి. దాన్ని సపరేట్‌గా మెయింటైన్ చేయడానికి ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఓన్లీ ఈ మెయింటెనెన్స్ చూసుకుంటాడు ఉదయం నుండి సాయంత్రం వరకును. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం అక్కడికెళ్ళండి. చాలా బాగుంది. నాకు ఎందుకో గాని చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఫుడ్ కూడా నాకు నచ్చింది. జై హింద్.